వాకాటి శ్రీహరి గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. బీసీ రిజర్వేషన్ పైన మీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇవ్వడానికి కట్టుబడి ఉంది. దానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అన్ని ప్రయత్నాల తర్వాత కూడా ఇంకా కార్యాచరణ ఏమైనా ఉంటే కూడా దానికి కూడా వెనక్కిపో. 100% కంపల్సరీ బీసీలకు 42% ఇవ్వాలి, చట్టబద్ధంగానే ఇవ్వాలని మేము కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఉద్యమం చేస్తామని పిలుపునిస్తున్నారు. 100% బీసీలకు ఆ ఉద్యమం కోసం చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత కూడా ఉంది. పార్టీ పరిపూర్ణంగా ఉంది. ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలనే ఆలోచనతో ఉంది, ఇస్తుంది. ఆ ప్రయత్నంలో అందరి సహకారం కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ, జై బీసీ. గట్టిగా నేను దీనికి సంఘీభావం మాత్రమే చెప్పిపోవడానికి వచ్చిన, కానీ చెప్పిపోవడం కాదు, చెప్పి ఉందామని వచ్చిన. ఈ 2 రోజుల క్రితం మీరు కలిసినప్పుడు నేను మందకృష్ణ గారు కలిసే ఉన్నాం. ఆ రోజు అయితే మనము ప్రేక్షక పాత్ర అనే దానికంటే బీసీలు పెట్టిన మీటింగ్లో మనం పాల్గొని తర్వాత మనం కూడా బీసీల కొరకు సంఘీభావంగా ఏం చేయాలనే ఒక ఆలోచన బెల్లయ్య నాయక్ గారు, నేను, మందకృష్ణ గారు కూడా. ఎందుకంటే బీసీలు ఒక్కరే పోరాడుతున్నట్టుగా కనబడుతున్నది ఇది మంచి సాంప్రదాయం కాదని మాకు ఎప్పటి నుంచో అనిపించింది కూడా. సో మందకృష్ణ గారు ఆ విషయంలో దసరా రోజు పిలిపించింది. ఆ రోజు మేము త్వరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ఎస్సీ ఎస్టీల సమస్యలు వాటి మీద పోరాటంతో పాటు బీసీల ఉద్యమానికి మనవంతుగా ఏం చేద్దామని ఒక ఆలోచన చేసినాం. కాబట్టి ఆ సంఘీభావం భవిష్యత్తులో మీరు చేసే కార్యక్రమాల్లో ఉంటుందని చెప్పడానికి ఒక అంశం అయితే, రెండవది ఏంటంటే ఇప్పుడు 8వ తారీఖు డెడ్ లైన్ కాదు, 8వ తారీఖు ఫైనల్ కాదు. ఈ బీసీ మూవ్మెంట్ నేను ఆర్ కృష్ణయ్య గారిని నేను ఢిల్లీలో చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆ సమావేశాల్లో పాల్గొంటున్నప్పుడల్లా అది ఒకటే తరహా వారు ఇక నిరంతరం పోరాటమే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితిని నేను చూసిన. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కానీ మన గల్లీలో కానీ బీసీ ఉద్యమంలో వస్తున్న ఒక గుణాత్మకమైన మార్పును, ఒక మహత్తరమైన ఉద్యమం వైపు నెట్టివేయకపోతే ఇంతకుముందు పెద్ద ఆయన చెప్పినట్టు మనం చారిత్రక దోహులమే మిగిలిపోతాం. ఎందుకంటే కాకా కాలేల్కర్ కమిటీ నుంచి మనం చూస్తే మండల్ కమిషన్కి చాలా రకాల కమిషన్లు ఉన్నాయి. చరిత్రలో ఒకటి, భారతదేశ చరిత్రలో మహిళకు అన్యాయం జరిగింది, రెండవది బీసీకి అన్యాయం జరిగింది. చరిత్రలో మనమే ఆది పురుషులము, మనమే మూల పురుషులము, మనదే దేశము, కానీ మనం అంటరాని వాళ్ళమైన. ఇది విచిత్రమైన పరిస్థితి. అసలు వాస్తవంగా ప్రభుత్వంలో నేను పాత్ర కాకపోతే, నేను చాలా మందితో, శ్రీనివాస్ గౌడ్ గారితో, అప్పుడు తీర్మాన మల్లన్న గారు వచ్చి ఉండే, ఒక బీసీ యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చేయాల్సిన అవసరం ఉంటుందేమో, దాంట్లో మేము కూడా పాల్గొనాల్సి వస్తుందేమో అనే ఆలోచన చేసినాం ఢిల్లీలో. అక్కడ స్టూడెంట్ చేసి పిల్లలు మమ్మల్ని పిలిచి ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు, మస్తాన్ గారు వచ్చిండ్రు, బీసీ ఎంపీ మన రవిచంద్రన్ వచ్చిండు, బీసీ ఎంపీలందరూ వచ్చింది. అక్కడ దాదాపు 12 మంది పైచిలకు వచ్చింది. అయితే అందరికీ మైండ్లో ఉంది దాన్ని కార్యాచరణ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా దృష్టిలో 42% అనేది రాష్ట్రానికి స్థానిక అంశాలకు సంబంధించిన అంశం మాత్రమే. అసలైన కథ ముందున్నది చట్టసభలో రిజర్వేషన్లని. అది పోరాడకపోతే నిజంగా కూడా మాలాంటి వాళ్ళకి, ఇప్పుడు మాకు పూలే ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎందుకంటే అంబేద్కర్ గారికి ఆయన ఇన్స్పిరేషన్ కాబట్టి. మరి మేము మా కోసం బీసీలు చేసిండ్రు, మరి మేము బీసీల కోసం ఏం చేయాలి? ఇది అయితే డ్రా ఉంది కదా, దానిలో సమయం ఉంది, ఏజ్ ఉంది, అంతకంటే ఎక్కువ కమిట్మెంట్, కన్విక్షన్ కూడా ఉంది. కాబట్టి నేను పదే దాసు శ్రవణ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అంటే మా తరహాల కలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తుండేది. ఎందుకంటే ఇది ఆర్ కృష్ణయ్య గారు గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్న వచ్చిన చైతన్యం. ఈ చైతన్యాన్ని దేశానికి ఇవ్వాలి. దళిత్ మూవ్మెంట్ కూడా నేషనల్ వైడ్ గా లేదు, ఇలా బీసీ మూవ్మెంట్ కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అసలైన కథ ముందే ఉంది. రాజ్యాధికారంలో బీసీలు కనుక వాటా లేకపోతే ఈ దేశం అభివృద్ధి సాధించిన సున్నాని నేను చెప్తున్నా. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత అఫ్కోర్స్ మోడీ గారి ప్రధానమంత్రి కావచ్చుగా, కానీ బీసీ స్వీయ అధికార నిర్ణయం మేరకు ఈ రోజు జరిగే స్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ కంపల్షన్ ఎవరో తెచ్చింది కాదు. దాదాపు 75 సంవత్సరాలకు మనం బీసీల యొక్క రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాం.
బీసీల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. నిజంగా అంబేద్కర్ గారు ఆ రోజు కనుక ఇంకా ఆయన రాజీనామానే చేయకుండా పార్టీలో ఉండి కొట్లాడితే కూడా బాగుండు అనిపించింది నాకు. ఆ ఒకటి మహిళా యూనిఫామ్ సివిల్ కోడ్ కు సంబంధించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి కూడా తాత్సారం ఉంటుంది. ఆ రెండింటి మీద కూడా నెహ్రూ గారికి లేఖ రాస్తారు. ఎందుకంటే అది 1931 సెన్సెస్ లో మనకు బీసీలకు లెక్కలు లేకపోవడం వల్ల మనం ఇవాళ లెక్క లేకుండా పోయినాం. ఆ లెక్కేందో తేలుద్దాం. ఆ లెక్కలో మీ పోరాటంలో నేను కూడా మీ తమ్ముడుగా మీతో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ సంఘాలను నాట్ ఈవెన్ వ్యక్తులు కాకుండా సంఘాలను మన ఉద్యమానికి మమేకం చేద్దాం. అఫ్ కోర్స్ నేను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, దాంట్లో నేను ఎమ్మెల్సీగా ఉండొచ్చు. అంతకంటే ముందు సామాజిక ఉద్యమకారుడు, అంతకంటే తర్వాత తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమ కాలంలో మనం అనుసరించిన విధానాలన్నింటినీ కూడా అవసరమైతే రేపు జాతీయ స్థాయిలో మీరు చేయడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ దాంట్లో నేను భాగస్వామిని అయితేనని చెప్పి తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.